నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం గరంగా సాగిన మంచిర్యాల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలు ప్రస్తావించిన సభ్యులు బేడ్చెల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం కంటైనర్ ఢీకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దొంగల హల్చల్ రాత్రివేళ బార్లోకి ప్రవేశించి 1,10,000 నగదు ఎత్తుకెళ్లిన దొంగలు నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాల బాలికల మిస్సింగ్ కథ సుఖాంతం ఇంటిపై బెంగతో బయటికి వెళ్లిన బాలికలు ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం మంచిర్యాల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆద్యంతం గరంగా కొనసాగింది. సమస్యలపై సభ్యుల నిలదీతలు వాగ్వాదాలతో అట్టుడికిపోయింది. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో అదనపు కలెక్టర్ రాహుల్తో కలిసి కలెక్టర్ భారతి హోలికేరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సభ్యులు సమావేశంలో సమస్యలు ప్రస్తావించారు. లక్షెట్టిపేట జడ్పీటీసీ ముత్తె సత్తయ్య మాట్లాడుతూ గూడెం లెఫ్ట్ ఇరిగేషన్ నుంచి నీరు రాకపోవడంతో మండలంలో రైతుల పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. అధికారులకు చెప్పినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదని వాపోయారు. టైం పాస్ మీటింగ్ వచ్చినా సంతకాలు తీసుకోవడానికి వచ్చినా బీ ఆర్గనైజ్డ్ బీ ప్లాన్ మీటింగ్ షుడ్ బి రిజల్ట్ ఓరియంటెడ్ బట్ పంపిస్తారా సంతకం పెట్టేసేసి ప్లీజ్. సభకు నమస్కారం సార్. నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ అయితేనే 2 ప్రాజెక్టులు ఇంకా నాట్ స్టార్టెడ్ Has he taken the permission from the collector? Right? Issue the notice. Ask the DD to come. Next to this one. Next up. Immediate instructions ichesandi, issue the notices, call for the explanation, pay the charges. Time pass chestunnaru e maavalo pani leda. It's an irresponsibility and indiscipline. No commitment towards the people. No, okay, doing correct. So issue the notices. Come on, instruct the JPCO. Issue the notice. Issue the notice, no problem. Next time, separate author. Issue the notices. Depending upon the situation, if you are not satisfied, frame the charges. సార్ ఆ పొలాలను విజిట్ చేసి మాకు కొంచెం న్యాయం చేయాలని అక్కడ ఏదో మొత్తం నెరలు వారినాయి. కాకపోతే మీరు ఏమైనా చూసుకుంటే మేము చెప్పుకుంటే మాకు ఇక్కడ ఏమైతుందంటే ఏదో అలవాటు కింద పడిపోయింది, అది చేసుకుంటే అది ధర్నాలు చేస్తారు, అవి చేస్తారు, అలవాటు అయిపోయింది అని మీరు న్యాయం మీరు వచ్చా క్రాఫ్టీలో చూస్తే మేము వద్దు, మీరే మీ టీం పట్టుకొని పోయి అక్కడ చూసి డిపార్ట్మెంట్ వాళ్ళకి పోయి చూసి ఇది ఎంతవరకు న్యాయం, ఇది ఎంతవరకు అన్యాయం, ఇది ఉంటుందా, రైతులు పోతారా, ఇంకేమైనా అవకాశం ఉందా, ఒకసారి మీరే విజిట్ చేయండి. నేను చెప్పాను ఐడియా ఉంది. మిగిలిన 9 కిలోమీటర్లు కూడా వేయకపోతే ఇదే ఇబ్బంది. Right? To visit that place in coordination with the local representatives, they raise the matter. అది ఇష్యూ
లేదంటే ఇప్పుడు మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కంటైనర్ ఢీకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి చెందాడు. 44వ జాతీయ రహదారి కండ్లకొయ్య వద్ద విధులు నిర్వహిస్తూ ఉండగా శ్రీనివాస్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ పైకి కంటైనర్ దూసుకొచ్చింది. కంటైనర్ ఢీకొనడంతో శ్రీనివాస్ మృత్యువాత పడ్డారు. రాత్రి వేళ బార్లోకి ప్రవేశించి అక్కడే చాటున నక్కి నగదు ఎత్తికెళ్లిన ఘటన సత్తెనపల్లి పట్టణంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. పట్టణంలోని విజేత బార్ అండ్ రెస్టారెంట్లోకి రాత్రి 10:30 సమయంలో ఓ వ్యక్తి ప్రవేశించాడు. బార్ మూసేసిన సమయంలో బిల్డింగ్లోని ఓ మూల నక్కాడు. అనంతరం యజమానులు తాళాలు వేసి వెళ్ళిపోయిన అనంతరం క్యాష్ కౌంటర్లోని 1,10,000 తీసుకొని కిటికీలోంచి పారిపోయాడు. ఉదయాన్నే యథావిధిగా బార్ తలుపులు తెరిచిన యజమానులు దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పట్టణ సిఐ శోభన్ బాబు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. బార్ అండ్ రెస్టారెంట్లోని సీసీ కెమెరాల్లో నగదును అపహరించిన దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాలలోని 3 బాలికల మిస్సింగ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. సంక్రాంతి సెలవుల నుంచి పాఠశాలకు వచ్చిన ఆ 3 బాలికలు ఇంటిపై బెంగతో హాస్టల్ నుంచి బయటకు వచ్చేశారు. అప్పటికే చీకటి పడడం, ఇంటికి తిరిగి వెళ్తే తల్లిదండ్రులు మందలిస్తారన్న కారణంతో వారు వెంకటగిరిలో ఉండిపోయారు. ఆ 3 10వ తరగతి చదువుతున్నారు. అయితే రాత్రికి పిల్లలు హాస్టల్కు రాలేదని గ్రహించిన హాస్టల్ సిబ్బంది తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీ సహాయంతో ఆ పిల్లలను ట్రేస్ చేశారు. ఆ 3 వెంకటగిరిలోని టీచర్స్ కాలనీలో ఉన్నట్లు గుర్తించారు. వారికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. మీరు ఇట్లంతా తీసుకొని వస్తే పోదాం వాళ్ళ పేరెంట్స్ రావాలి. నిన్ననే అందరూ ఇళ్ళకాడ నుంచి సెలవుల్లో ముందు వచ్చటం జరిగింది. దాని మీద వాళ్ళు ఇంటికాడ నుంచి రావటం, బెంగగా ఫీల్ అవ్వటం, మళ్ళీ ఇంటికి వెళ్దామనే ఉద్దేశంతో వెళ్ళిపోయారు. లేట్ అవ్వటం ఒకటి, తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తే కొడతారని భయపడిపోయి వాళ్ళు అక్కడ వెంకటగిరిలోనే వాళ్ళు తలదాచుకున్నారు. 7 గంటల తర్వాత గిరిజన సంక్షేమ హాస్టల్ రాపూర్ నుంచి ఒక 3 10th క్లాస్ చదువుకున్నటువంటి బాలికలు వెనక వైపు నుంచి గోడ దూకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ విషయాన్ని హాస్టల్ వారు గమనించుకొని వారి తదమే పిలిపించుకొని రాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదు మీద గౌరవ నెల్లూరు ఎస్పీ గారి ఆధ్వర్యంలో డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఒక టీములను ఫామ్ చేసి ఎస్ఐ రాపూర్ ఒక టీము, తర్వాత కండలేరు ఎస్ఐ గారి ఒక టీము, సైదాపురం ఎస్ఐ గారి టీమ్గా ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ దరిమిలా పిల్లలు అయితే ఎక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చి రోడ్డు వచ్చి వెహికల్ నుంచి బస్సు వెళ్ళారా సీసీ కెమెరా ఇంటికి ఆధారంగా వాళ్ళని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళి లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం వెంకటగిరిలో వాళ్ళని రాపూర్ ఎస్ఐ గారు రాబడిన సమాచారం మేరకు వాళ్ళని క్యాచ్ చేసి వాళ్ళని కౌన్సిలింగ్ చేసి తీసుకురావడం జరిగింది. వాళ్ళకి మంచిగా ఉండమని చెప్పి ఇలా చేయడానికి చేయకూడదని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళ తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల్ని అప్పచెప్పడం జరిగింది. ఈ కేసులో యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి దర్యాప్తు చేసినటువంటి రాపూర్ ఎస్ఐ గారికి మరియు మిగతా ఎస్ఐలకు అందరూ కూడా ఎస్పీ గారు అభినందించారు. వారికి రివార్డ్స్ కూడా ప్రకటించడం జరిగింది.
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా వేద పండితులు, అర్చకులు అమ్మవారికి వేద మంత్రోచ్చారణలతో విశేష అభిషేక పూజలు నిర్వహించారు. వసంత పంచమి ఉత్సవాలు సందర్భంగా ఆలయ అధికారులు ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మాజీ మంత్రి టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా ఏలూరు జిల్లాలో వందలాది వాహనాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఈ నెల 27 నుండి నారా లోకేష్ బాబు యువగలం పేరుతో చేపట్టిన పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. రాష్ట్రం తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టవేయబడింది. ఒక అరాచక విధ్వంసకర ఆటవిక పాలన కొనసాగుతుంది. దీనిని చమరగీతం పాడే విధంగా శ్రీ నారా లోకేష్ గారు పాదయాత్రను ప్రారంభించి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తూ వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేయబోతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలు చీకటి జీవోలు తీసుకొచ్చి వివిధ రకాలైన ఆంక్షలు పెట్టి ఆ యొక్క పాదయాత్రను అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు దీన్ని అణిచివేయాలని చూసే కొద్దీ ఉవ్వెత్తున ఎగసపడి ఉద్యమంలాగా మారుతుంది. ప్రజల్లోకి ఒక సంఘీభావం తెలియజేయడానికి వాళ్ళకి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి ప్రజలకు అండగా ఉండడానికి మా నారా లోకేష్ గారు ఈ పాదయాత్ర చేస్తారు. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు 21,000 మంది పైచీలకు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇది ప్రతిబింబిస్తుంది రాష్ట్రం ఎలా ఉంది అనేది. 1,780 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 11,000 మంది మహిళలపై అత్యాచారాలు జరిగినాయి. ఈ లెక్కలు సరిపోవ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పడానికి. ఇలాంటి సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని ఒక సంఘీభావం తెలియజేస్తూ ప్రజలకు ఒక మనోధైర్యాన్ని ఇవ్వడానికి మా నాయకుడు యువనేత మా జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు పాదయాత్రగా వస్తున్నారు. నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఎల్లుండి 27వ తారీఖున లోకేష్ బాబు పాదయాత్ర చేస్తున్నారు. మరి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ పర్మిషన్ ఇస్తుంది. గతంలో చంద్రబాబు గారు ఉండగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి కానీ పర్మిషన్ ఇచ్చారు, కావాల్సినట్టు చేసుకున్నారు. ఫుల్ సెక్యూరిటీ కూడా ఇవ్వటం జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మరి లెటర్ పెట్టినా ఏది పెట్టినా కానీ లోకేష్ గారి పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వకుండా అనవసరమైన ఆంక్షలు పెట్టి జీవో 1 తీసుకొచ్చారు. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే ప్రతిపక్షం అనే మనిషి బయట తిరగకుండా మీటింగ్ పెట్టుకోకుండా తీసుకురావడం జరిగింది. దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తే స్టే ఇవ్వడం జరిగింది. మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తే హైకోర్టులో తెలుసుకోమన్నారు. రేపు 27న జరిగే లోకేష్ బాబు గారి పాదయాత్రకి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఆంక్షలు దుర్మార్గంగా ఎందుకైతే పెడుతున్నాడు అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల ప్రజలు కూడా ఆలోచించుకుని యువత కానీ మహిళలు కానీ విద్యార్థులు కానీ రైతులు కానీ అందరూ కూడా మరి ఈరోజు ఎస్సీ బీసీ ఎస్టీ కుల సంఘాల పెద్దలు కానీ అన్ని సంఘాల వాళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించి ఇవాళ మరి లోకేష్ బాబు గారికి మద్దతు తెలియజేస్తున్నారు. విశాఖ రుషికొండ బీచ్ వద్ద సముద్రంలో మునిగిపోబోతున్న ఓ యువకుడిని టూరిజం బ్లూ ఫ్లాగ్ బీచ్ లైఫ్ గార్డులు రక్షించారు.
ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 8 మంది విహారయాత్రలో భాగంగా తీరానికి వచ్చారు. వీరంతా స్నానాలు చేస్తుండగా అమిత్ అనే యువకుడు కెరటాల్లో చిక్కుకొని కేకలు వేస్తున్న విషయాన్ని లైఫ్ గార్డులు నూకరాజు, శ్రీనివాస్ గుర్తించారు. సకాలంలో ఒడ్డుకు చేర్చి ప్రాథమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. తర్వాత వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పంపివేశారు. యువకుడి ప్రాణాలు కాపాడిన గార్డులను టూరిజం అధికారులు, పోలీసులు, పర్యాటకులు అభినందించారు. बाद में మార్చి 3, 4 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించనున్నట్లు మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఏపీలో 13 సెక్టార్స్లో ఎక్కువ అవకాశాలను గుర్తించామన్నారు. గుడివాడ ఉమెన్స్ కోసం ప్రత్యేకంగా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఉంటుందన్నారు. అలాగే 14,000 కోట్లతో కొత్తగా పోర్టుల నిర్మాణానికి నాంది పలికామన్నారు. రాబోయే G20 సదస్సుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి సంబంధించి జరుగుతున్న పనులను మంత్రి అమర్ పర్యవేక్షించారు.
this side. It's facing this side. Tell me one thing. This is the stage right now, right? This is one stage. Yes. Being constructed. The same facing? The main stage is the same facing or? Yes, same facing. Same facing. We'll face this side. So we'll start from that end. We want the facing towards the northeast. Towards the northeast, right? The northeast. Sir, northeast and perfect. Modi garu chesina stage northeast. Northeast is fine. This is basically the court. Yes. This is the delegate dining. The VVIP dining is happening here, just in front of the lounges. What is this? This is a car. Registration will happen this side, so we registered here. Then there are all security arch gates. So we. The drawings, you adjust the as per the security. Yeah, that's what. That's what. Because this registration area will be a bit near. That's what. Only temporary. You can do, no problem. You run it easy better. This is media, press, and this is the delegate stuff. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆయన ఆదేశాల మేరకు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయేటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2023 మార్చి 3-4 తారీఖుల్లో విశాఖపట్నం వేదికగా నిర్వహించాలని చెప్పి ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో దీన్ని నిర్వహించాలని చెప్పి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేయడం, ఈ ప్రాంతంలోనే నిర్వహించాలని చెప్పి ఆయన ఆదేశించడం. సో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడానికి ఈరోజు రావడం జరిగింది. మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరకల్ వల్వన్ గారు, మా డైరెక్టర్ ఇండస్ట్రీ సృజన గారు, సిపి గారు, జీవీఎంసీ కమిషనర్ గారు, మా సంబంధించినటువంటి వివిధ కార్పొరేషన్కి సంబంధించినటువంటి చైర్మన్స్, మిగిలినటువంటి డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూడా ఈరోజు రావడం జరిగింది. మరి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ఇది. సో తప్పకుండా ఏదైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అవకాశాలను, ఇక్కడ ఉన్నటువంటి అన్ని రిసోర్సెస్ని ప్రపంచవ్యాప్తంగా షోకేస్ చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే చేయబోతా ఉన్నామో దానికి సంబంధించి రేపు మార్చి 3-4 తారీఖుల్లో జరగబోయేటువంటి ఈ సదస్సులో రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని అవకాశాలని, దేశంలో ఉన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తలు, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించేటువంటి విధంగా ఈ సదస్సు జరగబోతా ఉంది. తద్వారా రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్స్ని, తద్వారా ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలను కల్పించేటువంటి దానికి ఇది దోహదపడుతుందని చెప్పి బలంగా నమ్ముతూ, తప్పకుండా దీనికి సంబంధించినటువంటి దాంట్లో అందరి తాలూకు సహకారం ఈరోజు తీసుకోవడానికి డిపార్ట్మెంటల్ రివ్యూ కూడా ఒకటి పెట్టడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ అసోసియేషన్స్తో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోయేటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ ద్వారా రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా ఉపయోగం జరగబోతా ఉందని చెప్పి బలంగా రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతా ఉంది. చెప్తాను, డీటెయిల్గా మాట్లాడతాం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టబోయే పాదయాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ టీడీపీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. దీంట్లో భాగంగా విశాఖ తూర్పు నియోజకవర్గం పరిధిలో స్థానిక ఎమ్మెల్యే వెల్గపూటి రామకృష్ణబాబు ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన పోవాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని అన్నారు ఎమ్మెల్యే వెగలపూటి రామకృష్ణబాబు. రాష్ట్రంలో 400 రోజుల పాటు సాగే లోకేష్ పాదయాత్ర యువతకు భరోసాని కల్పిస్తుందని చెప్పారు. వర్ధంతి సందర్భంగా అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారు యువగలం అనే పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఆ పాదయాత్ర విజయవంతం అవ్వాలనే ఉద్దేశంతో, అలాగే వర్ధంతి సందర్భంగా మరి ప్రతి ఏడాది కూడా వెలపూడి గారికి ఈ బ్లడ్ డొనేట్ చేయడం అలవాటు.
ఈసారి ఈ 2 కార్యక్రమాలు కూడా విజయవంతం, అంటే ఆ కార్యక్రమం సందర్భంగా ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమంలో మరి విశాఖ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి మా భరత్ గారు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే కార్పొరేటర్స్, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగిందండి. ఇందులో భారీ ఎత్తున యువత అంతా కూడా పాల్గొని బ్లడ్ డొనేట్ చేస్తున్నారు. అయితే వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ బ్లడ్ డొనేషన్ ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళందరూ కూడా ఇంకా మిగతా యువత కూడా పాల్గొనాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ డొనేట్ చేస్తే అది ఆరోగ్యానికి మంచిది, అదేవిధంగా ఇంకో ప్రాణాన్ని కూడా కాపాడడం సాధ్యపడుతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అలాగే మరి ఇంకా వెలపూడి గారి కోసం చెప్పాలంటే ఎవరైనా సరే ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి నాయకుడు. ఎందుకంటే 3 జనరల్గా ఎక్కడైనా సీట్ ఇస్తామంటే కులబలం ఎంత ఉందని అడుగుతుంటారు. కులబలం కాదు, మన ఒక పటిమతోనే గెలవాలని ఒక లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు. అలాంటి నాయకుడిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ, నిరంతరం ప్రజలతో మమేకమైనటువంటి నాయకత్వం. సో యువత అంతా కూడా భవిష్యత్తులో ఎవరైనా నాయకత్వం తీసుకోవాలంటే అనుభవం నుంచి ఇది కూడా తెలుసుకోవాలని చెప్పి, ముఖ్యంగా వెలగపూడి గారు లాంటి వ్యక్తుల దగ్గర తెలుసుకుంటే ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద పరిష్కరించడానికి కనుక కావచ్చు, వ్యవస్థ నిర్మాణం కావచ్చు, వీటి మీద బాగా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో కూడా మా యువ నాయకులు మా భరత్ గారు కూడా పాల్గొన్నారు. సుమారు 3 ప్రాంతాల్లో చాలా ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్, గీతం ఇన్స్టిట్యూషన్కి చైర్మన్ కింద ఉంటూ చిన్న వయసులోనే విద్య అభివృద్ధి చేయాలని ఒక అభిరుచితో ఆ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ఇందులో పాల్గొన్నందుకు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గరంగా సాగిన మంచిర్యాల జిల్లా పరిషత్తు సర్వసభ్య సమావేశంలో పలు సమస్యలు ప్రస్తావించిన సభ్యులు. బేడ్చెల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం, కంటైనర్ ఢీకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ మృతి. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో దొంగల హల్చల్, రాత్రివేళ బార్లోకి ప్రవేశించి 1,10,000 నగదు ఎత్తుకెళ్లిన దొంగలు. నెల్లూరు జిల్లా రాపూరు గురుకుల పాఠశాల బాలికల మిస్సింగ్ కథ సుఖాంతం, ఇంటిపై బెంగతో బయటికి వెళ్లిన బాలికలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.